Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Right? I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharao, and the clinic name is Neocare Homeopathy. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం మే నెల మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో చాలా వరకు గ్రహాలు మారడం వల్ల మేషరాశికి కొన్ని గ్రహాలు అనుకూలంగాను కొన్ని గ్రహాలు ప్రతికూలంగాను రావడం జరిగింది. ముందుగా అనుకూలంగా ఉన్న గ్రహాల గురించి తెలుసుకుంటే గురుగ్రహం గత సంవత్సర కాలంగా రాశి అందే సంచరిస్తూ జాతకుని దైవ మార్గం వైపు నడిపించినటువంటి గురుగ్రహం మరి సరిగ్గా ఈ మే 1వ తారీఖు నుంచే ధనస్థానమైనటువంటి వృషభ రాశిలోకి మారడం జరిగింది. సో ఈ కారణం వల్ల జాతకుడికి ముఖ్యంగా గురువు కుటుంబ స్థానంలోకి వాక్కు ధనస్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడికి కుటుంబంలో విలువ పెరగడం, కుటుంబ గౌరవం పెరగడం, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు ఈ రాశి వారికి భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థానంలోకి వచ్చినప్పుడు కంపల్సరిగా జాతకుడు పూర్వపుణ్యం వల్ల అయితేనే, అతను చేసుకున్నటువంటి మంచి కార్యక్రమాల వల్ల అయితేనేమి, పెద్దల ద్వారా, తండ్రి గారి ద్వారా, గురువుల ద్వారా కుటుంబ సహకారం లభిస్తుంది, కుటుంబ యొక్క ఆదాయం పెరుగుతుంది, కుటుంబ సభ్యులకి ఏదో ఒక మంచి జరగడం, నిత్యం గృహంలో ఏదో ఒక శుభకార్యాలు జరుగుతూ ఆనందంగా హ్యాపీగా రావడం జరుగుతుంటుంది. అలాగే మరి గురువు కారకత్వం అనేటువంటి సంతానం ద్వారా కూడా అంటే ఒక విధంగా సంతానం అభివృద్ధి చెందొచ్చు, అలాగే సంతానంకి ఆదాయం పెరగచ్చు, అలాగే శుభకార్యాలు లాంటివి జరగచ్చు. మొత్తం మీద గురువు ఇంచుమించుగా మీకు మే 1వ తారీఖు నుంచి ఓ సంవత్సర కాలం పాటు అదే రాశిలో ఉండడం వలన కంపల్సరిగా మేషరాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, వారి యొక్క మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది. సో మిగతా విషయాలు ఎలాగున్నా 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు 6, 10 స్థానాలు యాక్టివేట్ చేయడం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి, పెద్దవారి సహకారం లభిస్తూ ఉంటుంది, వృత్తిలో గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఇది బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, టీచింగు, అలాగే న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి అభివృద్ధి, వృత్తిరీత్యా ఆదాయం పెరగడం కూడా జరిగే అవకాశం ఉంది. ఇక రాశి అందే శుక్రగ్రహ సంచారం జరుగుతుంది. ఇంచుమించుగా మనకి ఈ నెల 19వ తారీఖు వరకు శుక్రుడు రాశి యందు సంచరించడం వల్ల ముఖ్యంగా ఇది స్త్రీలకు చాలా అనుకూలమైనటువంటి సమయం. అంటే ఇది వివాహ ముహూర్తాలు లేవు కాబట్టి వివాహం చెప్పడం కానీ, వివాహ సంబంధాలు నిశ్చయం అవడం కానీ, అలాగే పరస్పరం ఒకరికొకరికి ఇష్టపడడం కానీ, అంటే ఇక్కడ పంచమాధిపతిగా ఉన్నటువంటి రవితో సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కలిసి ఉండడం వల్ల కంపల్సరిగా పెద్దల అంగీకారంతో ఇష్టపడినటువంటి లవ్ మ్యారేజ్ లాంటిది, అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ లాంటిది జరిగే అవకాశం ఉంది. అంటే అది ఒక నిర్ణయానికి రావడం, మరి ముహూర్తాలు లాంటి త్వరలో పెట్టుకోవడం జరిగే అవకాశం ఉంది. అలాగే మరి శుక్రుడు రవితో కలిసి ఉండడం వలన స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం 100% ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఇది స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. మగవాళ్ళకి కూడా వివాహానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మరి వివాహ ప్రయత్నాలు లాంటివి చేసుకోవచ్చు. బట్ ఏదైనా మరి నిశ్చార్థాలు కానీ, పెళ్లి మాటలు కానీ, పెళ్లి చూపులు లాంటివి ఈ టైంలో ఏర్పాటు చేసుకోకూడదు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి అది అవాయిడ్ చేయడం మంచిది. బట్ కానీ శుక్రబలం జాతకుడికి ఉండడం, గురుబలం కూడా అనుకూలించడం జాతకుడికి వివాహ గడియలు దగ్గర పడినట్టు చెప్పచ్చు. ఇక రవి రాశి యందు ఉండడం వల్ల జాతకుడికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అలాగే ఎంత పెద్దవాడినైనా ఎదిరించే సామర్థ్యాన్ని సంపాదిస్తాడు. ఇది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అదే శుక్రుడు రవి కలిసి ఉన్నప్పుడు సాధారణంగా ఏంటంటే
జాతకుడికి విదేశ అవకాశాలు కానీ, పెద్దవారితో పరిచయాలు కానీ, అలాగే ధన విషయంలో ఎక్కువ ధనం వ్యయం జరుగుతూ ఉంటుంది. ఆడంబరాల కొరకు అయితేనే తన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునే నిమిత్తమై కొంతవరకు అనవసర ఖర్చులు లాంటివి కూడా జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి అంటే జాతకుడి దగ్గర ధనం లేకపోయినా ఈ సమయంలో ఇతని దగ్గర చాలా ధనం ఉందని అనుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ధనాన్ని పొదుపుగా వాడుకోవడం అన్నది మంచిది. ఇక ముఖ్యంగా మరి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు స్థితి పరిశీలించినప్పుడు ఇంచుమించుగా మనకి ఈ నెలంతా కూడా ద్వాదశ స్థానం అయినటువంటి మీనరాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఇది అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. అంటే కుజుడు కారకత్వాలైనటువంటి అన్నదమ్ములు, చిన్ననాటి స్నేహితుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. రుణదాతల నుంచి ఒత్తిడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కంపల్సరిగా కొన్ని రుణాలు తీర్చవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే అధికమైనటువంటి ఒత్తిడి బ్యాంకు లోన్స్ వల్ల కానీ, అలాగే బయట చేసిన అప్పుల వల్ల కానీ ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇది ఒక యాంగిల్లో. అలాగే మరికొక యాంగిల్లో జాతకుడు స్థిరాస్తుల మీద, భూముల మీద పెట్టుబడి పెట్టడం కానీ, రుణాల నుంచి బయటపడడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల కానీ, ఈజీగా ధనం సంపాదిద్దామనే కార్యక్రమాల వల్ల కానీ, అలాగే మిత్రుల యొక్క ప్రోత్సాహం వల్ల కానీ కొంత ఆర్థిక పరమైన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాహుగ్రహంతో కలిసి 12వ స్థానంలో సంచరించడం అన్నది ఇతరుల యొక్క బలహీనతల వల్ల కానీ, జాతకుడు బలహీనతలను ఇతరులు ఉపయోగించుకోవడం వల్ల కానీ ఖచ్చితంగా కొంత ధన నష్టం జరగడం కానీ, ఏదైనా స్కీముల వల్ల కానీ, ఆన్లైన్ గేమ్స్ వల్ల కానీ, వ్యసనాల వల్ల కానీ, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కానీ డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. పరిచయం లేని వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి లావాదేవీలు పెట్టుకోవడం అంత మంచిది కాదు. అలాగే ఈజీగా డబ్బు సంపాదించవచ్చని ఏదైనా డాక్యుమెంట్స్ లేని గృహాలు కానీ, స్థలాలు కానీ కొనడం అన్నది ఖచ్చితంగా జాతకుడు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ఇంచుమించుగా మే 10వ తారీఖు వరకు ఉన్నటువంటి బుధుడు కూడా కొంతవరకు ఇటువంటి వాటికి, ఎందుకంటే బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం ఫలితాలు ఇస్తాడు. అటు రాహు కుజుడితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే జాతకుడిని దగ్గర వాళ్ళు కానీ, స్నేహితులు కానీ వారి యొక్క లాభం కోసం జాతకుడిని ఉపయోగించుకొని నష్టపరిచే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మొత్తం మీద గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా మరి రాహు కేతు యాక్సెస్లో ఉండడం వల్ల కూడా జాతకుడు ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఖచ్చితంగా ఈ నెలంతా కూడా ఈ జాతకుడు కంపల్సరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల కంపల్సరిగా చిన్న చిన్న ఇబ్బందుల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.